మీద ప్రముఖంగా ఇచ్చారు. ఇక వరుసనే చర్చలోకి వెళదాం. హైకోర్టు వ్యాఖ్యలు ప్రధానంగా ఏం చెబుతున్నాయి, ప్రయాణికులకి ఎంతవరకు బాధ్యత ఉంటుంది యాక్సిడెంట్ జరిగితే అన్న దాని మీద హైకోర్టు గౌరవ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముందుగా వెంకటేష్ గారు నిన్న జరిగినటువంటి హైకోర్టు విచారణలో వెల్లడైన అంశం ఏమిటి? అసలు ఈ కేసుని ఎందుకు ఈ రకంగా డైవర్షన్ రాజకీయం అనుకోవాలా, లేకపోతే అసలు ఎందుకు ఎట్లాగొట్లా జగన్ గారిని లేకపోతే లోపల కూర్చున్న వాళ్ళందరినీ ఇరికించాలని ఎందుకు ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం? హైకోర్టు ముందు కూడా వాళ్ళ వాదనలు ఇంకా టైం కావాలనటం. సో వీటన్నిటి నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ వీక్షకులు కూడా, సాక్షి వీక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. హైకోర్టు నర్మగర్భ వ్యాఖ్యలు ఏం చేయలేదండి. ఓపెన్ కోర్టులో ఓపెన్ గా డిస్కస్ చేసింది. నేను గతంలో చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో ఒకవేళ హైకోర్టు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుని సమర్థించినట్లయితే ఈ రాష్ట్ర చరిత్రలో ప్రప్రదమైన కేసు అవుతుంది. ప్రప్రదమైన కేసు అవుతుంది. ఒక వాహనంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదానికి గురి అయినప్పుడు పక్కనున్న ప్యాసింజర్లకు కూడా కేసును ఆపాదించడం అనేది చాలా విచిత్రమైనటువంటి ఒక ధోరణి ఈ ప్రభుత్వం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏటుగా ఆయన చేర్చడం జరిగింది, కానీ మీరు నేను ఉన్నట్లయితే కనీసం పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటమే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా భావించి ఏదో రకంగా ఒక 2 రోజులు 3 రోజులు వార్తల్లో పెట్టాలి కాబట్టి చట్టానికి అతీతంగా, చట్టాలను దాటి, చట్ట పరిధిలను దాటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని A1, A2, A3, A4 అని చెప్పేసి కేసులు కట్టడం జరిగింది. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే కింది స్థాయి కోర్టులు కూడా అనేక సందర్భాల్లో ఈ రాంగ్ సెక్షన్స్ ఏవైతే ఇంప్లీట్ చేస్తారో వీటి గురించి ఓపెన్ కోర్టులో డిస్కస్ చేయడం అనేది సర్వసాధారణం. దీనికోసం హైకోర్టు దాకా వెళ్ళడం ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో న్యాయం పోలీస్ చేతుల్లో పోలీస్ న్యాయం జరుగుతుంది తప్ప మామూలు ప్రజలకు కావాల్సిన న్యాయం జరగట్లేదు అనే దానికి తార్కాణం. కాబట్టి హైకోర్టు వారు ప్రత్యేకంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రస్తావించకుండా అసలు ప్రయాణికులు ఎలాగా ఇంప్లీట్ చేస్తారు, మీరు వీళ్ళని ఎలాగా అక్యూజ్డ్ గా చేరుస్తారు అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రభుత్వం తరపున న్యాయవాదుల్ని అడగడం, వారు కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో మాకు ఇంకా మా దర్యాప్తు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మాకు టైం కావాలని పదే పదే రిక్వెస్ట్ చేసుకోవడం, దీన్ని ప్రొలాంగ్ చేయడానికి తప్ప వాళ్ళకి మాత్రం ఏముందంటే చట్టం ఇందులో నెగ్లిజెన్స్ ఏమి లేదు. బేసిక్ గా ఎప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో A2, A3 అలాగా చేస్తారంటే ఖచ్చితంగా ఈ వాహనం మితిమీరినటువంటి వేగంతో వెళ్ళి రోడ్డు మీద కాకుండా రోడ్డు దిగిపోయి పక్కనున్న వ్యక్తుల్ని, మనం గతంలో చూసినట్లుగా సల్మాన్ ఖాన్ వ్యవహారంలో మద్యం సేవించి వాహనాలను నడిపినప్పుడు కానివ్వండి, ఇలాంటి వ్యవహారాల్లో గ్రాస్ నెగ్లిజెన్స్ ఉంది, అందరూ లైబుల్ అని చెప్పేసి కోర్టులు వ్యాఖ్యానించడం జరిగింది కూడా. అయితే ఇప్పుడు ప్రజెంట్ కేసులో అసలు వెహికల్ మోర్ దాన్ 5 కిలోమీటర్ స్పీడ్ అండి. కేవలం వెహికల్ ఎదరికి వెళ్ళాలా లేదా అనేటువంటి ఒక పరిస్థితుల్లో ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎదురొచ్చి వెహికల్ మీద ఎక్కి, లేకపోతే ఆ డ్రైవర్ గారికి కూడా ఖచ్చితంగా ఆ రోడ్డు స్పాన్ అనేది ఏంటనేది తెలియకుండా చేయటం, ఇలాంటి చాలా అంశాలు ఇందులో పొందుపరుచున్నాయి ఈ కేసులో. మూడోది, ఈ కేసులకు సంబంధించినటువంటి ఏదైతే ఒక వీడియో బయటకు వచ్చిందో ఇది సోషల్ మీడియా ద్వారా పోలీస్ సెక్యూర్ చేశారు, కానీ పోలీసు వారు బేసిక్ గా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక కెమెరామ్యాన్ ని పెట్టుకుని మొత్తం అంతా కూడా ఇంటెలిజెన్స్ కెమెరాతో షూట్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వీడియో ఫుటేజ్ లేదు కాబట్టి దీని యొక్క జెన్యూనిటీని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. దీనిని కేసు పెట్టిన వాళ్లే ప్రూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సార్ ఈ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది జెన్యూన్ ఫుటేజ్ అని చెప్పేసి దాన్ని సర్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ప్రాసిక్యూషన్ ఓన్లీ. సో ప్రాసిక్యూషన్ దీన్ని ఈ వీడియోని ప్రూవ్ చేసే వరకు కూడా ఇంక్లూడింగ్ డ్రైవర్ అందరూ కూడా నిరపరాధులుగానే మనం మాట్లాడాలి తప్ప వీళ్ళందరినీ ఎక్యూజ్డ్ గా చిత్రీకరించి, నిందితులుగా చిత్రీకరించి వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ లో
వీళ్ళకి 5 సంవత్సరాల శిక్ష పడుతుంది, 10 సంవత్సరాల శిక్ష పడుతుంది, అసలు వీళ్ళకే వీలైతే ఉరిశిక్ష వేసేసే పరిస్థితి లాగా మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి. జగన్ గారికి మానవత్వం లేదు, జగన్ గారు బయటకు వస్తే ఇలా వెహికల్స్ తో జనాన్ని తొక్కించుకుంటా వెళ్తాడని చెప్పేసి అని ఏదో ఒక చిలవలు పలవలు చేసి ఆయన మీద మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒక నేరారోపణ చేయాలనేటువంటి అత్యుత్సాహం తప్ప అసలు ఈ కేసులో ఉన్నటువంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది వీడియో ఫుటేజ్ అండి. ఆ వీడియో ఫుటేజ్ కి ఈ రోజు కూడా జెన్యూనిటీ అనేది, సర్టిఫికేషన్ అనేది లేదు. వితౌట్ సర్టిఫికేషన్ ఆ వీడియో ఫుటేజ్ ని తీసుకుని కేసు కట్టడమే ఒక విచిత్రం అయితే, దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం అనేది మరొక విచిత్రం. ఇదే హైకోర్టు నిన్న వాళ్ళ యొక్క వాదనలు వినిపించేటప్పుడు హైకోర్టు కూడా ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయం ఇది. దానికి ప్రాసిక్యూషన్ వారు ఏం చేశారంటే సింపుల్ గా మాకు ఇంకా టైం కావాలి అని చెప్పేసి అని తప్పించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు అయితే తప్పించుకునేటువంటి పరిస్థితి కాదు. మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా క్వాష్ అయి తీరుతుంది నా నమ్మకం. మీడియానండి, ఏదో తెలుగుదేశం మత్తిచ్చే మీడియానండి, వాళ్ళెవరు హైకోర్టు వ్యాఖ్యలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మళ్ళీ యథాప్రకారం ఏజీ గారు చెప్పారంటూ ఏజీ గారి వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇవ్వటాన్ని మీరు ఎట్లా చూస్తారు వెంకటేష్ గారు? సార్, రీసెంట్ గా మీ కేసులోనే, మిమ్మల్ని నిందితులుగా చేసిన కేసులోనే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ లో కానివ్వండి, వాళ్ళ యొక్క పత్రికల్లో కానివ్వండి రకరకాలుగా విమర్శించినటువంటి పరిస్థితి. అంటే నేరుగా కాకపోయినప్పటికీ కూడా కోర్టుకు ఒక న్యాయం అని చెప్పేసి అని, ఈ కోర్టులో తీర్పు పై కోర్టులో చెల్లదా, ఈ కోర్టు డెసిషన్ పై కోర్టులో మారుతుందా అని చెప్పేసి ఒక నర్మగర్భంగా విమర్శించినటువంటి ఒక సినారియోని మేము అందరం చూసాం సార్. కాబట్టి వీళ్ళకి నచ్చితే ఏ కోర్టు అయినా ఓకే, నచ్చకపోతే అది అత్యున్నత ఈ రాష్ట్రం యొక్క అత్యున్నత న్యాయస్థానం అయినా, ఈ దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం అయినా వాళ్ళకి నచ్చిన తీర్పులు చెప్పాలనేటువంటి ఒక పరిస్థితి. బేసిక్ గా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమి చూడాలి, ఏం ఆలోచించాలి, ఏ దిశగా ప్రయాణం చేయాలి అనేది ఎల్లో మీడియా దిశానిర్దేశం చేస్తూ ఉంటది ప్రజలందరికీ. అంటే రేపొద్దున వీళ్ళు ఏం ఆలోచించాలనేది ఇవాళ వీళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి, వీళ్ళ న్యూస్ ఛానల్లో చిత్రీకరించి డెలివరీ చేసేటువంటి ఒక పరిస్థితి. కాకపోతే న్యాయస్థానాలు కూడా వీళ్ళ అడుగుజాడల్లో నడవాలి అనేటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. సాక్షాత్తు కొమ్మినేని గారికి హైకోర్టులో అయితే బెయిల్ వచ్చేది కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చిందని చెప్పేసి ఓపెన్ మీడియా ప్లాట్ఫామ్స్ లో న్యాయ కోవిదులుగా చెప్తున్న వాళ్ళతో చెప్పించేస్తారు వాళ్ళు. హైకోర్టులో బెయిల్ రాదు, సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది కాబట్టి బతిపోయారంటే అది ఏ రకంగా తీసుకోవాలో కూడా మాలాంటి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అంటే హైకోర్టు వీళ్ళ జేబుల్లో ఉందా, హైకోర్టు వీళ్ళు చెప్పినటువంటి కేసులన్నిటికి కూడా తలంచుతుందా, తలొప్పుతుందా, లేదా ఓపాలి అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశమా? ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. కాకపోతే చెప్పండి, కంప్లీట్ చేయండి దయచేసి, కంప్లీట్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే నెగటివ్ వర్డ్స్ హైకోర్టు నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయో, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏజీ గారు ఏమి ఇవ్వలేని పక్షంలో, కాబట్టి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలాగో వాళ్ళ యొక్క మీడియాలో చిత్రీకరించి చెప్పుకోలేరు. కాబట్టి ఏజీ గారు, ప్రభుత్వం తరపున నియమితమైనటువంటి ఏజీ గారు ఖచ్చితంగా ప్రభుత్వ వాదన ఏదైతే ఉందో అదే చెప్పాలి. ఆయన మనస్సాక్షికి ఏమున్నప్పటికీ కూడా ప్రభుత్వ వాదన ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి విషయాలను బలపరుస్తూ చెప్పాలి. కాబట్టి అఫ్ కోర్స్ ఆయన కూడా అదే చెప్తాడు. కాబట్టి దాన్నే వీళ్ళు పదే పదే వీళ్ళ యొక్క మీడియా ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు ఇదే వ్యాఖ్యలు హైకోర్టు చేసినట్టయితే హైకోర్టుకి ఇక్కడ వెంకటేష్ గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. చంద్రబాబు గారు పాల్గొన్న కార్యక్రమాల్లో కానీ, ఆయన టూర్లో కానీ ఇట్లాంటి ఘటనలు జరిగాయి, పుష్కరాల ఘటనతో సహా అనేకం జరిగాయి. అలాంటప్పుడు అసలు ఎక్కడా కూడా ఆయన మీద కేసు లేదు, ఆయన మీద ఎవరు పెట్టలేదు, ఎవరు ఏం చేయలేదు, గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కానీ ఎందుకు ఒక ఘటనని, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనని జగన్ గారి పులిమి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయటం ఎందుకు? ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. ఏడాది క్రితం మన ఇదే బాణాసంచా పేలుడులో ఒక అతనికి గాయపడ్డారు, నాకు వైసీపీ నేతల వల్లే జరిగిందని చెప్పి కేసు పెట్టేస్తే అరెస్టులు చేసేస్తున్నారట.
ఎందుకు ఈ ఈ పోలీస్ వ్యవస్థ ఇలా మారాల్సిన అవసరం ఉందా? మరి అప్పుడు అట్లా ఎందుకు కేసులు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు ఈ కేసులు పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు? సార్ నిజంగా ఈ రోజు ప్రభుత్వం చేతిలో పోలీస్ వ్యవస్థ కీలుబొమ్మలాగా అయిపోయినటువంటి ఒక పరిస్థితి. లేదంటే ఎస్పీ గారు బేసిక్ గా ఎస్పీ స్థాయి వ్యక్తికి ఊహాగానాలు లేకపోతే మరొక విషయాలు ఏదో గాలి వార్తలు ఆయన చెవికి చేరేటువంటి పరిస్థితి కాదు. సమగ్రమైన దర్యాప్తు చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి పోలీసులు నివేదిక ఇస్తారు సార్. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైమరీ నివేదిక ఖచ్చితంగా అది రైటా రాంగా అనేది పక్కన పెడితే ప్రైమరీ నివేదిక ఏదైతే ఆయన చేతికి చేరిందో ఆ నివేదికను ప్రకారం ఆయన డెలివరీ చేశారు. కానీ సెకండ్ టైం ఈయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ప్రభుత్వం ప్రవోకింగ్ గా అతనితో చెప్పించిందా అనేది ఒక రకంగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, నమ్మాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే వన్స్ ఒక డెసిషన్ ని జిల్లా స్థాయి వ్యక్తి, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నడిపేటువంటి వ్యక్తి బయటకు చెప్పినప్పుడు రెండోసారి అది కాదు అన్నప్పుడు సార్ చాలా కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సాక్ష్యాలని తీసుకుని మాత్రమే దాన్ని డెలివరీ చేస్తారు. కానీ ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్నపాటి వీడియో బయట వచ్చింది, దీని ప్రకారం కేసులు కడుతున్నాము, దీని ప్రకారమే దర్యాప్తు జరిగింది అని చెప్పేసినటువంటి ఒక పరిస్థితి అసలు ఖచ్చితంగా ఉండదు సార్. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే సార్, డే టు డే యాక్టివిటీస్ అంటే ఎవ్రీ డే ఒక ఫ్రెష్ కేస్ ని ఎలాగా ఇంప్లీట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లేదా జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుల చుట్టూ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి బలమైన నాయకుల చుట్టూ ప్రతిరోజు ఏదో ఒక కేసు చూపించాలి. ఎందుకనంటే మరొక వైపు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన తీసుకునేటువంటి కాల్స్ కానివ్వండి, వీటిల్ని పబ్లిసిటీ చేయకుండా, పబ్లిక్ అటెన్షన్ దీని మీదకి రాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేసినప్పుడు వెంటనే మనం యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, 300 కోట్ల పైనే ప్రజాధనాన్ని ఉపయోగించి మనం సాధించింది ఏంటి అని చెప్పేసి ఎవరో క్వశ్చన్ చేయకుండా ఆ అటెన్షన్ ని మొత్తం అంతా కూడా ఇటు డైవర్ట్ చేశారనేదే మా యొక్క ఉద్దేశం. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఈ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదం ఎవరికి జరిగినా కానీ ప్రమాదం వేస్తారు, అందరూ చర్చించాల్సినటువంటి ఒక విషయమే. తక్షణం పార్టీ వ్యక్తులు కానివ్వండి, పార్టీ కానివ్వండి ప్రతిస్పందించింది, అతనికి జరగాల్సినటువంటి న్యాయ సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కానీ చేసింది. కానీ ఈ రెండు కేసుల మధ్య ఒక ప్రజాధనం దుర్వినియోగం జరిగిపోయింది. దీనిని ఎవరన్నా హైలైట్ చేస్తారేమోనని చెప్పేసి ఇటువంటి కేసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎల్లుండో సబ్జెక్టు కరెక్షన్ నెల్లూరు వెళ్తున్నారు అని చెప్పేసి ఒక కాల్ తీసుకున్నారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. సో ఈ కాల్ కి మళ్ళీ ఈ కేసుకి మధ్యలో ఇంకో కేసు కట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ప్రతిరోజు ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఒక కేసులో పెట్టాలి, దాని మీద 2 రోజులు 3 రోజులు డిబేట్ పెట్టాలి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే సార్ కథ నడపాలి. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏంటి హైకోర్టు వ్యాఖ్యలు అట్లాగే గవర్నమెంట్ పరంగా ఏజీ గారి వ్యాఖ్యలు, వీటన్నిటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు, పార్టీ పరంగా మీరు ఎట్లా చూస్తారు? కొమ్మనేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వెంకటేష్ గారికి అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి వింత విచిత్రమైనటువంటి కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కాలంలో జరుగుతున్నాయని చెప్పాలి. దాంట్లో ఒక వింత విచిత్రమైన కేసు మీరే దాంట్లో బాధితుడు. తర్వాత ఇప్పుడు ఇది ఇంకో విచిత్రమైన కేసు జగన్ గారు. ఎందుకంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టే చెప్పింది ఏదైతే మీ కేసుకు సంబంధించి. బహుశా టీవీ చర్చా వేదికల్లో ఏదైతే మోడరేటర్ మీద కేసు పెట్టాం, మీరు నవ్వకపోయినా నవ్వారని అదో విచిత్రమైన వాదన వాళ్ళు వినిపించడం, సరే నవ్వితే కేసులు పెడతారా అని చెప్పి న్యాయమూర్తులు కూడా గట్టిగా మాట్లాడి ఒక ల్యాండ్ మార్క్ తీర్పు మీదైతే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ భారతదేశం మొత్తానికి ఒక మీడియా వ్యవస్థలో భవిష్యత్తులో కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ తీర్పే ఇప్పుడు రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి కూడా రావాలి సార్. ఎందుకంటే ఇక్కడ మనం అనేక సందర్భాల్లో కారుల్లో ప్రయాణిస్తాం, బస్సుల్లో ప్రయాణిస్తాం. సో ఆ వెహికల్ ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఉన్న అందరి మీద కేసులు పెట్టడం అనేది వింత విచిత్రం, ఎప్పుడు ఎక్కడ జరగల. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారుకు సంబంధించినటువంటిదిగా కాదు, కానీ
జగన్మోహన్ రెడ్డి గారు కారే అని చెప్పి ఒక పెట్టడం, ఒక వీడియోని తీసుకురావటం, ఇదొక పెద్దది. దీంట్లో నిన్న వాళ్ళు వాదనలు వినిపిస్తానే అడ్డంగా దొరికిపోయారు కొమ్మినేని గారు. ఎందుకంటే దీంట్లో మీరు స్పష్టంగా చూడండి, కారు కింద సెంగయ్య పడ్డారని జగన్ కు తెలుసు అని ఏదైతే దమ్మాలపాటి శ్రీనివాస్, ఏజీగా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించాడు నిన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని. అక్కడే వాళ్ళ డొల్లతనం కనపడింది. ఎమ్మటే వాళ్ళు ఏం చెప్పారు, కనీసం అంబులెన్స్లు కూడా పిలవలేదు, పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద నిజంగా పడి ఉండుంటే, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని వాళ్ళు చెప్పిందే ఇదే నిజమని అనుకుంటే, 2 రోజుల క్రితం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ హైకోర్టుకు కూడా ఇచ్చారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇచ్చాము. Z+ కేటగిరీ అంటే 58 మంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉంటారు. అదే విధంగా నిన్న సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి 15 రోపార్టీలను పెట్టాము, 679 మందితో సెక్యూరిటీ కల్పించామని చెప్పారు. ఇక్కడ వాళ్ళు దొరికిపోయారు. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే సింగయ్య పడి ఉండుంటే, వాళ్ళు Z+ కేటగిరీ ఇచ్చి ఉండుంటే, వాళ్ళు చెప్పినట్టు 679 మంది పోలీసులు ఉండుంటే, ఆ కారు ముందు పోలీసులు ఉంటారు, నిజంగా పడితే అతను పోలీసులు తీస్తారు, మళ్ళీ పోలీసులు ప్రత్యేకంగా సమాచారం అందించేదే ఉంటది, వాళ్ళే తీసుకెళ్తారు కదా అక్కడ ఉన్నటువంటి పోలీసులే. సో అక్కడే వాళ్ళ వాదనలో దొరికిపోయారు వాళ్ళు నిన్న హైకోర్టుకి ఇచ్చే దాంట్లో, పోలీసులకి సమాచారం ఇవ్వలేదు అనేటటువంటి దాంట్లోనే. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించంట వాళ్ళు వాదనలు వినిపించేదంటూ చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో ఉన్నారు, పరిశీలిస్తే ఏం జరిగిందనేది డ్రైవర్ దూకుడుగా నిర్లక్ష్యంగా ముందుకెళ్లేందుకు కారులో ఉన్న పిటిషనర్లు సహకరించారని అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విడదల రజనీ గారు, పేరు నాని గారు, కేఎన్ఆర్ గారు, వీళ్ళందరూ ఏమని ప్రేరేపించారంట, ప్రేరేపించి ప్రోత్సహించారంట, తొక్కిచ్చేయి, చంపేయి అని చెప్పి. ఎంత విచిత్రం అండి అసలు. కనీసం మనిషి అన్నాడు ఎవరన్నా ఈ విధంగా వాదిస్తాడా సార్? మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు మరి ఎందుకు ఈ విధంగా వాదించాడు? అట్లాంటి పదాలు వాడమాకండి. మళ్ళీ ఈ కోర్టులు గొడవలు ఇవన్నీ మనం భరించలేము. సాధ్యమైనంత వరకు కనీసం ఒక లాయర్ గా ఆయన వాదన చూడండి సార్. వారు ప్రేరేపించడం, ప్రోత్సహించడం వల్లే డ్రైవర్ ఇలా వ్యవహరించారనేది దర్యాప్తులో తేలాల్సిన అంశం. అంతే లేని దర్యాప్తు చేయలేదంట. దర్యాప్తు తేలాలంట వాళ్ళు ఏమైనా ప్రోత్సహించారా, వాళ్ళు ఏమైనా ప్రేరేపించారా అని. 3 ఇక్కడ ఇంకోటి చూడండి సార్, వాళ్ళు మాట్లాడిన దాంట్లోనే ఫోటోలు ఇతర ఆధారాల సమర్పణకు టైం ఇవ్వాలంట. అదేంటి సార్? అంటే కొత్తగా ఏమైనా తీసుకుని వస్తారా ఫోటోలు, వీడియోలు? మళ్ళీ ఇంకోటి, ఫోటోలు వీడియోలు వ్యక్తిగతంగా ఎవరిని ఏమనొద్దు కాదు కదా సార్, ఫోటోలు వీడియోలు సమర్పించడానికి టైం కావాలంట. అంటే మళ్ళీ కొత్తగా ఇంకేమన్నా వీడియోలు తీసుకురావాలా? టైం కావాలా? అంటే వీడియోలు ఏమన్నా తయారు చేస్తున్నారా, రెడీ అవుతున్నాయా ఇంకెక్కడన్నా? ఎందుకంటే ఆ 7 సెకండ్ల వీడియోనే అంతవరకు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు రాలేదనే దాని మీద ఎస్ ఇది మార్ఫింగ్ వీడియో అనేది అందరూ చెప్పినటువంటిదే. సో మరి ఇప్పుడు కొత్తగా వీడియోలను ఫోటోలకి టైం కావాలని అడుగుతున్నారు ఏజీ గారు. అంటే కొత్త ఏమైనా సృష్టించబోతున్నారా? అసలు ఎంత దారుణం అంటే కొమ్మినేని గారు, ఇక్కడ వీళ్ళు నిన్న వాదించినటువంటి వాదనలోనే వీళ్ళు పెట్టింది ఒక తప్పుడు కేసు, ఫాల్స్ కేసు అని అర్థమవుతుంది. కానీ అసలు ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, అందరికీ తెలియంది. సింగయ్య అనేటటువంటి వ్యక్తి అంబులెన్స్ ఎక్కే ముందు అతను చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అతనికి దెబ్బలు తగిలిన మాట వాస్తవం. కానీ అతను కాలు మీద కాలు వేసుకున్నాడు, రోడ్డు మీద కూర్చున్నాడు. అతను వాళ్ళ భార్య, మేనల్లుడు ఫోన్ నెంబర్లు చెప్పి మరి ఫోన్లు చేయించాడు. ఆ నెంబర్లు కూడా ఆయన గుర్తున్నాయి అలానే. సో ఆయన అంబులెన్స్ ఎక్కే ముందు యాక్టివ్ గా ఉన్నాడు. అంబులెన్స్ దిగేటప్పటికి చనిపోయాడు. అంబులెన్స్ రావడానికి 35 నిమిషాలు టైం పట్టింది. ఎందుకు అంబులెన్స్ రావడానికి 35 నిమిషాలు టైం పట్టింది? పాయింట్ నెంబర్ 1, అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ రాజశేఖర్, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అతను ప్రైవేట్ వాహనంలో గుంటూరు GGH కి తీసుకెళ్దామనంటే లేదు, అంబులెన్స్ రావాల్సిందే, అంబులెన్స్ వచ్చేదాకా ఇలానే ఉండాల్సిందే అని చెప్పి ఏఎస్ఐ రాజశేఖర్ ఎందుకు 35 నిమిషాల పాటు ఆ సింగయ్య అనేటటువంటి వ్యక్తి అంత గాయాలైతే అక్కడే ఉంచారు? ఇది పాయింట్ నెంబర్ 2. 3, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయే గుద్దిందని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ పోలీసు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఎందుకు ప్రయత్నించారు? ఒక సింగయ్య అనేటటువంటి ఒక సామాన్య కార్యకర్త చనిపోతే అక్కడ పోస్ట్ మార్టం, అదే ఆ పంచనామా జరిగే దగ్గర గుంటూరు GGH లో మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 సమయం వరకు ఆ పోస్ట్ మార్టం జరిగేటటువంటి ఆ రెండు గంటల వ్యవధిలో ఎవరైతే 2 DSPలు, ఒక అడిషనల్ SP, 4 CIలు, 5 SIలు, మరి కొంతమంది కానిస్టేబుల్లు ఎందుకు అతను శవం దగ్గర ఉన్నారు?
అంటే ఇక్కడ ఏం జరిగింది? 18వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 18వ తారీఖు ఆ కుటుంబ సభ్యుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కారే గుద్దిందని చెప్పి స్టేట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోలా. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారు అక్కడికి. అదేందండి, ఎస్పీ గారేమో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, AP 26 CE 0001 అని, మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ అని చెప్పి ఎలా స్టేట్మెంట్ తీసుకొని సంతకం పెట్టించుకుంటారని చెప్పి నిలదీస్తే పోలీసులు అప్పుడు విత్డ్రా చేసుకున్నారు. అంటే ఈ కుట్రకి 18వ తారీఖే తెరలేపారు. కానీ దాని తర్వాత కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు కాబట్టి దాని తర్వాత ఏదైతే యోగాంధ్ర అనేటటువంటి ఒక కార్యక్రమం జరిగింది కాబట్టి అది డైవర్ట్ కాకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు పొద్దున్నే పేపర్లో ఈ వార్త వచ్చిందండి. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతిలో అనూహ్యంగా ఒక వీడియో వైరల్ అయ్యింది. అనూహ్యంగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది, నాట్ వైరల్, అనూహ్యంగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అది పోలీసుల దగ్గర ఉంది. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ అని చెప్పి పొద్దున్నే పేపర్లో రాసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎల్లో మీడియాలో ఈ వీడియో ప్రత్యక్షమైంది. మధ్యాహ్నం ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. దాని ఆధారంగా సెక్షన్లు మార్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టామని చెప్పారు. ఇదే ఎస్పీ గారు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో ముందుగా వెళ్తున్నటువంటి వాహనానికి తాగి సింగయ్య అనేటటువంటి వ్యక్తి తాగి వెళ్ళాడు, ఎదురుగా వెళ్ళటం వల్ల ఆ వెహికల్ గుద్దింది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో ఉన్నటువంటి ముందు వెహికల్ గుద్దినాక సింగయ్య పడిపోయాడు. పడిపోతే కార్యకర్తలు డివైడర్ మీద పడుకోబెట్టారు. తర్వాత కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది అని చెప్పి ఎస్పీ గారు 18వ తారీఖు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 22వ తారీఖు ఒక వీడియో వైరల్ అయింది. దాని మీద కేసులు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద సెక్షన్లు మార్చి కేసు పెట్టాం. అంటే కావాలని కుట్రపూరితంగా గుద్ది చంపేశారని కేసు 49 సెక్షన్ దాంట్లో పెట్టి నేరపూరితంగా చేశారు అని. సో ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఏదో విధంగా అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎక్కడ పర్యటనలు చేయనీయకూడదు అనేటటువంటి ఒక టార్గెట్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది కదా. ఎందుకంటే మన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అండి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత వెహికల్ అది. ఆల్రెడీ ఒక వెహికల్ వాళ్ళే సీజ్ చేశారు. AP 26 CE 0001 నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వాళ్ళని ఆల్రెడీ పూచీకత్తు మీద వదిలేశారు ఎవరైతే దేవినేని అవినాష్ అనుచరుడు అని చెప్తున్నటువంటి గొట్టిపాటి హరీష్ ని. సో ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ వీళ్ళే సెక్షన్లు మార్చి కేసు పెట్టారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ భద్రత కల్పించలేదు, వీళ్ళు హైకోర్టులో ఇచ్చింది తప్పుడు వాదన అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పర్యటనకు వెళ్ళనీయకుండా చేయాలనేటటువంటి ఓ ప్రయత్నం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు సార్, పోలీసులు ఎవరూ లేరు అక్కడని. మరి 679 మంది పోలీసులు భద్రత వాళ్ళు కల్పించుంటే ఇది సత్తెనపల్లి పర్యటనకి 15 రోప్ పార్టీలు ఉంటే ఒక రోప్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర ఉండేది కదా సార్. 15 రోప్ పార్టీలు వెళ్ళి రెంటపాలలో ఉండవు కదా. ఒక రోప్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర ఉండేది కదా. రెండు Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి ప్రయాణిస్తున్నటువంటి కారు ఆయన ఎక్కడైనా పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆగితే ఆ ముందుగా వెళ్తున్నటువంటి ఆ పోలీసులు, వీళ్ళ ముందు పోలీస్ వెహికల్ ఉంటుంది సార్. ఆ పోలీస్ వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళ పోలీసులు అందరూ దిగి ఈ కాన్వాయ్ చుట్టూతా ఉంటారు. ఎవరు నా కాన్వాయ్ ఎక్కనీరు, ఆ కాన్వాయ్ ఎక్కనీరు, ఆయన కూడా ఉండాలి కదా. ఉండాలి. ఇప్పుడు మీకు అక్కడ పోలీసులు ఎవరు లేరు. హైకోర్టుగా చెప్పాడు ధర్మాలపాటి శ్రీనివాస్, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అని. అంటే అసలు అక్కడ ఎవరు పోలీసులు లేరని చెబుతాడు. అంటే ఆయన Z+ కేటగిరీ వాళ్ళు ఇవ్వలేదని అర్థం. సో రెండు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం దొరికిపోయిందనేది స్పష్టంగా తెలుస్తుంది కొమ్మినేని గారు. రైట్. అయితే ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి కార్యక్రమాల్లో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినాయి. అప్పుడెప్పుడు ఎవరి మీద ఇట్లాంటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదు కదా. ఇప్పుడు పని కట్టుకుని పెట్టి ఎందుకు బదనాం చేయటం ద్వారా ఏం సాధిస్తుంది ప్రభుత్వం? సార్ అప్పుడు ఇన్సిడెంట్ లో 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోతే ఒక కమిషన్ వేశారు సార్. ఆ కమిషన్ ఏం చెప్పిందంటే, దోషం భక్తులది, పాపం మీడియాదని ఇచ్చిందండి. అంటే అక్కడికి వెళ్ళటం అనేది దోషం, భక్తులు చేస్తున్నటువంటి దోషం అంట, ఆ పాపం ఏమో మీడియా చేస్తుందంట. ఏదో అవన్నీ చూపించడం, వాళ్ళు 29 మంది చనిపోయారని చూపించిన పాపం మీడియాదంట. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడా లేదు. 8 మంది కందుకూరులో చనిపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదంట. ఎందుకు ఆయన మీటింగ్ లో ఆయన ఇరుకు రోడ్లో పెడితే, ఆయన చీరల పంచే కార్యక్రమానికి వెళ్ళి 3 చనిపోతే ఏం సంబంధం లేదంట. అంతెందుకు కొమ్మినేని గారు, ఈ మొన్న మధ్య జరిగిన 2 ఇన్సిడెంట్లు పోలీసులు వైఫల్యం, అప్పుడు పోలీసులు వైఫల్యం అన్నారు. అప్పుడు పోలీసుల వైఫల్యం. మొన్న కూడా అండి, మొన్న తిరుపతిలో ఒక పార్క్ లో ఒక వేలాది మంది జనాల్ని కుక్కేసి అక్కడ తాళం వేశారండి, పార్క్ లోంచి బయటకు రాకుండా. ఈవెన్ కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా కూడా, ఏమన్నా తాగాలి, మంచినీళ్ళు తినాలన్నా కూడా లేకుండా లాక్ వేసేశారు.
ఏసీ ఒక్కసారి ఆ గేట్లు తీయటం వల్ల తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. మరి 6 చనిపోతే టీటీడీ ఈఓకి సంబంధం లేదంట, టీటీడీ చైర్మన్ కి సంబంధం లేదంట, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరికి సంబంధం లేదంట. ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, ఎవరిని అరెస్ట్ చేయాల. మొన్నటికి మొన్న సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోతే సార్ 5 మంత్రులు కమిటీ వేశారండి. ఏది సింహాచలంలో ఆ ఉత్సవానికి సంబంధించి 5 మంత్రుల కమిటీ వెళ్ళింది. 5 మంత్రుల కమిటీ వెళ్ళి పర్యవేక్షించింది. అక్కడ దాంట్లో హోంమంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా డోలా వీరాంజనేయ స్వామి ఆయన మంత్రి ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు. కనీసం దేవాదాయ శాఖ మంత్రి అయితే సార్ చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి పరామర్శకి వెళ్ళాల. స్టిల్ ఈ రోజు వరకు కూడా అదే దేవాదాయ శాఖ మంత్రి ఆ సింహాచలంలో 8 మంది చనిపోతే పరామర్శకు కూడా వెళ్ళాలి అక్కడ. సో మరి అప్పుడు మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. మంత్రులు 5 మంత్రులు కమిటీగా చూసింది, వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. సింహాచలం సంబంధించినటువంటి ఈవోను అరెస్ట్ చేయాలి కదా, ఈవోను అరెస్ట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి మంత్రులను అరెస్ట్ చేయాలి. మరి అవును. వెంకటేష్ గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒకసారేమో భూత వైద్యుడిలాగా మాట్లాడతారు, ఇంకోసారేమో రాజకీయ రౌడీలకు చెక్ పెడతానంటారు, పెట్టుబడులకి నా మీద నమ్మకం పెట్టండి అంటారు, మరోవైపు ఏమో సజ్జల గారి వ్యాఖ్యలనేమో బెదిరింపులు అంటారని ఎల్లో మీడియా రాస్తుంది. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవేం బెదిరింపులు కింద తీసుకోరా? ఎట్లా అసలు ఈ పరిణామక్రమం అంతా చూస్తే ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తోంది? ఈ రాజకీయ రౌడీలకు చెక్ పెడతాను నన్ను నమ్మండి అని చంద్రబాబు గారు అంటాం. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని మాటలు మాట్లాడారు? ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ముద్ర వేసేస్తారా? రాజకీయ రౌడీలని, ఇంకోటని. అసలు చంద్రబాబు గారిని చూసి నమ్మకం మీద పెట్టుబడులు ఏంటి? రాష్ట్రంలో ఉన్న వసతులు సదుపాయాలు వీటిని దృష్టిలో ఉంచుకుని కదా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేది. చాలా విచిత్రమైనటువంటి ఒక రకమైన మనిషిని ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా చూస్తున్నాం సార్. బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే కాస్త ముందుగా ఆలోచిస్తాడు, ఒక విజనరీ ఆలోచనలు ఉంటాయి, కానీ అవి ఇంప్లిమెంటేషన్ లో ఎలా ఉన్నా కానీ ఆయన ఆలోచన విధానం పేపర్ల మీద డబ్బులు సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని చెప్పేసి అని మాలాంటి ఇంటలెక్చువల్స్ కొంతమంది అనుకుంటూ ఉంటాం. అయితే ఈసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించే తీరు మాత్రం ఆయన ఇంతకు ముందు లేని విధంగా మాట్లాడు. ఉదాహరణకి, మేము సూపర్ 6 అమలు చేసాము, ఎవరన్నా మాట్లాడితే నాలుక అని ఒక చిన్న లాగ్ ఇచ్చి మందం వేసిపోయి ఉంటుంది అని. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని నేను మళ్ళీ రాకుండా చేస్తాను, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ధైర్యంగా పెట్టుబడి పెట్టండి. ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, ఈ రోజు వరకు ఎటువంటి ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ మొహం చూసినటువంటి పరిస్థితి కాదు. వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఆయన ఏం చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఈ పోర్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్ట్లన్నింటిని కూడా ఆయన ప్రొజెక్ట్ చేయటం, అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి కర్నూలుకి తీసుకొచ్చినటువంటి గ్రీన్కో ఎనర్జీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్స్ లార్జెస్ట్ దానికి ప్రొజెక్ట్ చేయటం, మా దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని ఆయన ఓకే చెప్పుకుంటున్నారు. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ వీటన్నిటిని చూసి కూడా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడట్లేదు అనే మాట వాస్తవం. దీనికి కారణాలు ఏంటంటే సార్, ప్రజెంట్ మనం తరచుగా చూస్తున్నటువంటి విషయాలు, ఏ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికల మీద ఆ జిల్లా నాయకులకి ఆధిపత్యాన్ని అప్పచెప్పడం. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే రాయలసీమ జిల్లాలో అయితే మాకు కప్పం కట్టనిదే, మీ వ్యవహారాలు ఎదురుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే, సోషల్ మీడియాలో కూడా వచ్చేసి చికెన్ షాప్ లో కూడా చందాలు వసూలు చేసేటువంటి ఒక పరిస్థితి, కేజీకి ఇంత ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేటువంటి ఒక పరిస్థితిని మనం ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చూస్తున్నాం. ఇటువంటి ఒక పరిస్థితుల్లో వందల వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఆలోచిస్తున్నటువంటి ఒక పరిస్థితి, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడలేదు సార్. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్షిప్ ఏదైతే ఉందో వీళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తీరును చూసి భయపడుతున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈయన ఏమంటున్నారంటే, ఆ భూతం మళ్ళీ రాదు, నన్ను నమ్మండి. ఆయన భూతం అయితే ఖచ్చితంగా ఇన్ని డెవలప్మెంట్లు ఎక్కడ జరిగాయి, ఇన్ని పోర్టులని అనుసంధానం ఎలా చేసేవాడు, ఇన్ని మెడికల్ కాలేజెస్ ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య వ్యవస్థ కోసం ఎలా ఆయన ఇన్కార్పొరేట్ చేసేవాడు.
అలాగే గ్రీన్ కో లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అలాగే వైజాగ్ ని చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించి, చాలా చిన్న వయసు సార్, ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిలో కూడా చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన దూరదృష్టి మాత్రం చాలా గొప్పగా ఉందని చెప్పుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో వైజాగ్ సిటీకి, ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు పరచకుండా ఉండలేనటువంటి ఒక పరిస్థితి. కొత్తగా తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు కూడా 1,00,000 ఎకరాలను నేను పూల్ చేస్తాను, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ని అభివృద్ధి చేస్తాను, 1,00,000 కోట్ల రూపాయలకు పై చిలుకు పెట్టుబడులు ఇక్కడ సాధిస్తాను అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్. జగన్మోహన్ రెడ్డి గారు నర్మగర్భ వ్యాఖ్యలు చేయకుండా నేరుగా ప్రస్తావించాడు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం, 3 చోట్ల 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర కానివ్వండి, అలాగే కృష్ణా గుంటూరు కానివ్వండి, రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి, సమగ్రమైన అభివృద్ధి ఫలాలు అందరికీ వెళ్ళాలి. మనం ఒక రూపాయి తీసుకొస్తే 3 చోట్ల కూడా ఈ అభివృద్ధిని పంచాలి. లేకపోతే భవిష్యత్తులో మనం గతంలో మాదిరి తరిమివేయబడతాం. తెలంగాణలో నుంచి మనం ఎలా తరిమివేయబడ్డామో, ఈ సంపద అంతా తీసుకొచ్చి ఒకే చోట పెడితే, అమరావతి లాంటి చోట ఒకే చోట పెడితే, అటు వైజాగ్ లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇటు రాయలసీమ ప్రజలు కానివ్వండి, రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి, వాళ్ళు కూడా తమను తాము చెక్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి, అభివృద్ధి మాకు ఎందుకు దూరం అయిపోయింది అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిని మనం ఓవర్కమ్ చేయాలనేటువంటి ఒక పరిస్థితిని ఆయన పునాది వేసి వెళ్ళాడు. ఈయన దాన్ని చచ్చినట్టు అమలు చేయాల్సినటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ అయిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈయన భూత వైద్యుడైనా లేకపోతే మరొకటైనా కానీ పారిశ్రామికవేత్తలు ఏం భయపడరు సార్. వ్యాపారం చేసుకునేవాడు కాదు. సరదాగా ఒక ప్రశ్న అడగాలనుంది, మామూలుగా ప్రజలు భూత వైద్యులను నమ్ముతారా సార్? కొంతమంది ఉన్నారు కదా సార్, కొంతమంది ఆ బ్యాచ్ కూడా ఉన్నారు సార్, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లో పూర్తిగా చైతన్యం ఉందని మనం అనుకోకూడదు సార్. ఎందుకనంటే ఎవరు మాట్లాడినటువంటి ఒక విషయం ఏంటంటే సార్, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయల ఫ్రీబీస్, ఉచిత హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం వచ్చింది సార్. కేవలం 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ మాత్రమే ఇచ్చారు. ఇక 70,000 కోట్ల రూపాయలు ఇవ్వనప్పుడు ప్రజలు బయటకు వచ్చి తిరగబడాలి కదా సార్. మాకు ఇస్తానన్నటువంటి ఫ్రీబీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు మహాప్రభు అని చెప్పేసి చెప్పాలి. లేదా అవి ఇవ్వలేదు మీకు, దాని తరపున నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను బయటకు వచ్చి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు నిజంగా ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. చాలా మంది ప్రజలు, నేనైతే ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారికి కూడా ఇంతమంది జనాలు రాలేదు. ఈయనకి సామర్థ్యం అంటే చెప్పలేను, కానీ అధికారంలో ఉన్నప్పుడు చాలా చిన్న వ్యక్తులు కూడా చాలా బలంగా కనబడతారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు కనీసం వాళ్ళు అన్నట్లు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాంటి వ్యక్తి వస్తే రోడ్లు కిక్కిరిసిపోవడం, వెహికల్స్ కింద పడి మనుషులు చనిపోవడం, లేకపోతే ఆ ప్రమాదాలకు గురవడం అనే పరిస్థితి ఉండదు సార్ బేసిక్ గా. కానీ అంత అప్లాజ్ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పని అయిపోతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక సమస్య మీద స్పందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తన వైపు నుంచి ప్రతిస్పందించాల్సినటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి డేటాతో సహా ఆయన అయితే ఇక్కడ పాయింట్ కాదు వెంకటేష్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయ రౌడీలని వైసీపీ వాళ్ళని ఉద్దేశించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శించే బదులు చంద్రబాబు గారు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది చేస్తున్న అరాచకాలను కట్ చేస్తాను, చెక్ చేస్తాను, అటువంటివి జరగవు అని ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు? ఎంతసేపు ప్రతిపక్షాన్ని విమర్శిస్తే విమర్శించండి, కానీ ప్రతిపక్షంతో పాటు కూటమి ఎమ్మెల్యేలు వేస్తున్న అరాచకాల మీద కొంతమంది పరిశ్రమలే ఆగిపోతుంటే వాటినన్నింటినీ వదిలేసి రాజకీయ రౌడీజం చెక్ పెడతాను, వివేక హత్య కేసు, అట్లా ఈ విషయాలు మాట్లాడటం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా, ఇంకా నష్టం చేసినట్లు అవుతుందా అన్నది నా ప్రశ్న. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఈ విషయం మీద మనం స్పందించాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సొంత ఎమ్మెల్యేల మీద అంత పట్టున్నట్లేదు. ఆ పట్టు గతంలో ఉండేటువంటి పట్టు ఈసారి ఆయనకి తప్పిపోయిందనే చెప్పాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఆయన ప్రింట్ మీడియా కానివ్వండి, ఆయన ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, వీటిల్లోనే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు అందరూ కూడా ముడుపుల వ్యవహారంలో, లాబియింగ్ వ్యవహారంలో
అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిశ్రమల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేల అవినీతి చాలా తీసుకొస్తున్నారు. పెరిగిపోయిందని, అవును. అలాగే సర్వే రిపోర్ట్లు కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మళ్ళీ డౌట్ అని, 25% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అసలు గెలవరని చెప్పేసి 1 ఇయర్, విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లో ఏదైతే ఒక కాంకరెంట్ సర్వేగా మనం అందరం ట్రీట్ చేస్తున్నామో అతను బయటకు వచ్చి చెప్పేసినటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి ఒక సందర్భంలో ఆయన ఇంకా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రౌడీలు, లేకపోతే భూతాలు, లేకపోతే ఆ రౌడీజాన్ని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి ఆయన అనుకున్న వాళ్ళ యొక్క రౌడీజం ఆయన కనిపించకపోవడం అనేది ఆయన పట్టుకోల్పోయారు, ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయి పట్టుకోల్పోయారు అనేది మనం చెప్పాల్సింది. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒకసారి ఏమో రాజకీయ రౌడీలు అంటారు, ఇంకోసారి ఏమో నన్ను నమ్మండి అంటారు, ఇంకోసారి ఏమో ఇంకో రకంగా మాట్లాడతారు పెట్టుబడుల విషయంలో. అలాగే తన వెనక అట్లాగే సజ్జల గారు మాట్లాడితేనేమో బెదిరించడం అంట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు మాట్లాడిందేమో హితవచనాలుగా తీసుకోవాలా. ఓవరాల్గా ఈ రాజకీయ రౌడీలకు చెక్కు, వివేక హత్య కేసు ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఇవన్నీ మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే కదా అవి జరిగింది. అయినప్పుడు కూడా పదే పదే ప్రస్తావించడం రాష్ట్రానికి మంచిదా కాదా? 2 అంశాలు కొమ్మనేని గారు. ఒకటేమో నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, 2 రాజకీయ రౌడీలకు చెక్. నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా అన్నారు అంటేనే ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో ఎవరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదనే దానికి అర్థం. నిజంగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే, ఓ ముఖ్యమంత్రి ఇప్పుడు వరకు నిన్ను పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా మీకు ప్రోత్సాహకాలు అందిస్తాను, పెట్టుబడులు పెట్టండి అని, మా రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి, ఇదిగోండి అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం, ఇదిగో గుజరాత్ తర్వాత 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కే ఉంది, ఇదిగోండి అపారమైన అవకాశాలు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటా వస్తారు. నా మీద నమ్మకంతోనే మీరు పెట్టండి అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన మీద నమ్మకంతో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రారండి. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా మనం చూసాం, జపాన్కి సంబంధించినటువంటి ముక్కినో ఆ సంస్థ పేరు, వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ అనుకోని మళ్ళీ వీళ్ళు ఇక్కడ లంచాలు అవన్నీ అడుగుతున్నారు, వాటాలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. బీహారే చాలా బెటరు, భారతదేశంలో బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకున్నాం అని చెప్పి సాక్షాత్తు మాకి అనేటటువంటి సంస్థ చెప్పినటువంటిది. 2, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు అని అంటే, ఒకటి జమ్మల మడుగులో మన అల్ట్రాటెక్ అనేటటువంటి సిమెంట్ పరిశ్రమని బెదిరించి అక్కడ ప్రొడక్షన్ జరగకుండా ఏదైతే ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి బీజేపీ కూటమి ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ చూశారు కదా, మళ్ళీ కొత్తగా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? 2, గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు భవ్య సిమెంట్, చెట్టినాడు సిమెంట్స్ ని నెలల తరబడి కార్యకలాపాలు జరగకుండా ఆపాడు, ఎందుకంటే అతనికి ప్రతి సిమెంట్ బస్తా మీద కమిషన్ కావాలని. సో ఇవన్నీ చూసినాక ఎవరన్నా సిమెంట్ పరిశ్రమలు కానీ లేదా మినిగల్ పరిశ్రమలు కానీ ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తారా? 3, ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే కింగ్ ఫిషర్ కి సంబంధించి రోజుకి 500 లారీలు అక్కడ వర్క్ జరుగుతా ఉంటే ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు చొప్పున రోజుకి 5 లక్షలు, నెలకి 1.5 కోటి నాకు కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబట్టాడు. దానికి ఏదో అగ్రిమెంట్ కూడా అయ్యింది, ఎందుకంటే వాళ్ళు ఆపుకోలేరు కదా మన ప్రొడక్షన్ ని. మరి ఇలా కమిషన్లు కోసమో లేదంటే వాటాల కోసం కృష్ణపట్నం పోర్టు దగ్గర వెళ్ళి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం, అదానీ పవర్ ని అక్కడ వెళ్ళి ధ్వంసం చేసి వచ్చారు, అదే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, ఇవన్నీ మనం చూసాం కదా. అట్లానే చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎందుకంటే చికెన్ దుకాణాల దగ్గర ఆఖరికి అడుక్కునే వాళ్ళ దగ్గర సార్, వాళ్ళ దగ్గర కూడా నెల ఎంత వసూలు చేస్తారండి ఎమ్మెల్యేలు. ఎంత దిగజారిపోయింది రాష్ట్రం చూడండి, ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో చూడండి. మరి ఎంతవరకు కరెక్ట్ అట్లాంటి మరి అది వినటానికి బాగాలేదు, అది కరెక్ట్ కాకపోవచ్చు. చికెన్ దుకాణాల దగ్గర ఎలా వసూలు చేశారో అక్కడ ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళ దగ్గర, చిన్న చిన్న కిరాణా దుకాణాల దగ్గర నుంచి అందరి దగ్గర కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తే పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నాడు? మా రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందండి అని చెబుతున్నాడు. సార్, ఎవరైనా మన రాష్ట్రం నాశనం అయిపోయిందంటే పెట్టుబడులు పెట్టడానికి అవుతారు? చిన్న లాజిక్ గా సార్, మా రాష్ట్రం బాగుందండి, మా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, మా రాష్ట్రం ముందుకెళ్తుంది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు లాభాలు వస్తాయి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి మనం వాళ్ళని కన్విన్స్ చేస్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? మన రాష్ట్రం నాశనం అయిపోయిందండి, సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు నేను తాపీ మేస్త్రిలాగా ఇప్పుడే నేను పునాది చేస్తున్నా అంటే ఎవరన్నా వస్తారా సార్? ఎందుకు ఇక్కడ మన రాష్ట్రం నాశనం అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారు కదా. ఈయన దావోస్ కూడా అదే చెప్పొచ్చాడు, మా రాష్ట్రం నాశనం అయిపోయిందంటే నేను ఇప్పుడు బాగు చేస్తున్నా అని. ఎవరు వస్తారండి పెట్టుబడులు పెట్టడానికి? అంతా బాగుందంటేనే ఎవరు రాడు, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి.
వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. 3 ఇక్కడ మెయిన్ ఇప్పుడు రాజకీయ రౌడీలకు చెక్ పెడతాను అంటున్నాడు. ఎవరు సార్ రాజకీయ రౌడీలు? అంటే సాక్షాత్తు అదేమో మీరు- పెట్టుబడుల కార్యక్రమం, ఇదేమో పోలీసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో మాట్లాడారు. అదే సార్ రాజకీయ రౌడీలకి చెక్ పెడతాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరు రౌడీలు? 90 కేసులు ఉన్నాయి సార్ చింతమనేని ప్రభాకర్ మీద. 90 కేసులు. ఆయన రౌడీ కాదా? స్వాతంత్ర సమరయోధుడని 90 కేసులు చింతమనేని మీద పెట్టారా? ఏ స్వాతంత్రం కోసం పోరాడాడని చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు పెట్టారు? ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల, ఆయన ఆల్రెడీ మర్డర్ కేసులో ఏవన్గా ఉండి జైలుకి వెళ్ళి వచ్చాడండి. సో ఆయన ఏ స్వాతంత్ర సమరయోధుడని మీరు టికెట్ ఇచ్చారు? మరి అలాంటి రౌడీలందరూ ప్రోత్సహిస్తుంది మీరు కదా. మొన్నటికి మొన్న వీరయ్య చౌదరి అనే ఒక రౌడీ షీటర్, ఆయన్నే మీకు ఇంకో రౌడీ చంపేశాడు. ఒక్కొక్క కత్తిపోటుకి 2 లక్షలు అంటండి. 53 కత్తిపోట్లు పడిచారు. ఒక్కొక్క కత్తిపోటుకి 2 లక్షలు ఇచ్చారు సుపారి. అంత దారుణంగా మీ దగ్గర రౌడీ షీటర్లు పెట్టుకొని వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు పరామర్శిస్తా ఉంటే ఇంకా మీరు రాజకీయ రౌడీలకు చెక్ పెడతారంటే ఇది మీరు మాట్లాడే మాటలకి చేస్తున్నటువంటి తీరుకి ఏమన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారు? 2 మీరే కదా రౌడీలాగా ప్రవర్తించింది. నేను ఒక రౌడీని ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. నేనే పెద్ద రౌడీని అన్నాడు. మీకు గుర్తుందో లేదో? నేనే పెద్ద రౌడీని, మరి నన్నెవరు మీరు ఏమన్నా చేయగలుగుతారా అన్నాడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు. 3 ఆయన పోలీసుల్ని అరే తన్నండ్రా కొట్టండ్రా అని చెప్పి మాట్లాడి రౌడీ భాష అది కదా. పోలీసులు కన్ను పోయింది కదా ఒక అతనికి ఆ రోజు. సో మీరు గాజు గ్లాసు పగలగొట్టి పొడి చేయండి, చేతులు ఏముంటాయి తీసుకొని జగన్ గారి మీదకి వెళ్ళండి, రాళ్ళు తీసుకొని ఎసరండి, రాళ్ళు తీసుకొని తన్నండి. ఏ భాష అండి? ముఖ్యమంత్రి మాట్లాడే భాష, లేదంటే రాజకీయ నాయకుడు మాట్లాడే భాష? సో వీళ్ళందరూ ఈ పార్టీలో వీళ్ళందరినీ మీరు పెట్టుకొని మీరు రాజకీయ రౌడీల్ని మీరు ప్రోత్సహిస్తూ చెక్ పెడతాము అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తే చేసేటటువంటి చేష్టలకి మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గ్రహించాల్సిన అంశం ఏంటి? ఈ రాష్ట్రం ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఉన్నటువంటి వాటిని ఎలా కొనసాగించాలి, పోర్టుల నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయాలి, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయాలి, మెడికల్ కాలేజీలకి మనం ఎలా అడ్మిషన్లు స్టార్ట్ చేయాలి. ఒక ఏడాది ఆల్రెడీ వెయిట్ చేశారు. ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా రోజు ఇదే కబుర్లు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వివేకానంద రెడ్డి గారి కేసు. ఎప్పుడు కేసు అండి వివేకానంద రెడ్డి గారిది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాలి? సిబిఐ ఎంక్వైరీలో ఉంది, కోర్టులో ఉంది. ఓ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా అండి? కోర్టులో అంశంలో ఉంది, కోర్టులో ఉంది, దర్యాప్తు సంస్థలో ముఖ్యమంత్రి. అదే కాకుండా ఇప్పుడు తెనాలి ఇన్సిడెంట్ ని కూడా పదే సీఎం గారు ప్రస్తావించడం ఎంతవరకు అది పద్ధతి అవుతుంది? అది చాలా విచిత్రంగా ఉంది కదా. ఎందుకు అట్లాంటి మాట్లాడుతున్నారు వారు? సార్ ఇప్పుడు వాళ్ళు ప్రతిదాన్ని వాడుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆడికి వెళ్ళకూడదు. ఆయన తాడేపల్లిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఎందుకుంటున్నాడు? ఆయన కార్యకర్తలతో మీటింగ్ పెట్టినా గొడవే, పెట్టకపోయినా రాద్దాంతో వీళ్ళు. మీటింగ్ పెడితే ఎందుకు పెట్టాడు? సత్తెనపల్లి వెళ్తే ఎందుకు వెళ్ళాడు? బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు తెనాల్లో అంటే రౌడీ షీటర్లు అంటాడు వాళ్ళు. ఎలా మీరు రౌడీ షీటర్లను డిసైడ్ చేశారు? అంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే 2 రోజుల ముందు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే రౌడీ షీటర్లు అయిపోతారండి వాళ్ళు. అంతకుముందు రౌడీ షీటర్ ఉండుంటే చింతమనేని ప్రభాకర్ రౌడీ షీటర్ కదా, మీరే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. ఆయన మీద రౌడీ షీట్ ఉంది, బోండా ఉమా మీద ఉంది, ఆల్రెడీ జోలకండి బ్రహ్మారెడ్డి మీద ఉంది. మరి వీళ్ళందరూ రౌడీ షీట్లు ఉన్నారు, మీరే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేయచ్చు. వాళ్ళు పిల్లలండి, వాళ్ళు పెద్ద ఏజ్ ఉన్న కుర్రాళ్ళు. మీరు చెప్పే పేర్లన్నింటి మీద ఉన్న వాళ్ళందరి మీద ఉన్నాయా? మీరు తొందరపడి పేర్లు ప్రస్తావించొద్దు. వాళ్ళలో ఎవరి పేరు మీద ఉన్నా, లేకపోతే అది పద్ధతిగా ఉండదు అట్లా మనం చెప్పడం. అందుకే మేము పదే చెబుతున్నాం, వ్యాఖ్యలు చేసే వాళ్ళు బాధ్యత మాది కాదు అని. జోలకండి బ్రహ్మారెడ్డిని బహిష్కరించారు, అట్లా మాచర్ల నుంచి బహిష్కరించారు అక్కడ ఉన్నట్టు పోలీసులు. సో వీళ్ళందరూ ఇప్పుడు అనేక మంది మీద సార్, అనేక మంది రాజకీయ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఉన్నాయి. మీకు తెలియని అంశం ఏముంది? సో ఇప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ ఉందని అన్నారు. రాజకీయ నాయకుల మీద ఉండటం వేరు, పేర్లు చెప్పినప్పుడు మనకి ఆధారాలు లేకుండా చెప్పకూడదు. చెప్తే మళ్ళీ అనవసరమైన తలనొప్పి కదా. అది మీకైనా కానీ అదే నేను చెప్తున్నటువంటి అభిప్రాయమే. దానికి సాక్షి టీవీకి దానికి మీరే బాధ్యత వహించాలి. మాకు యాజమాన్యం కానీ మేము కానీ బాధ్యత వహించాం అటువంటి విషయాలు. మళ్ళీ ప్యానల్లో ఉన్న వెంకటేష్ గారికో లేదా సాక్షి టీవీకో సంబంధం లేదు. నేను చెప్తున్నటువంటిదే ఒక క్లియర్. రెండో అంశం వచ్చేటప్పుడు సార్, వీళ్ళందరూ ఇప్పుడు తెనాల్లో కుర్రాళ్ళ మీద 3లో ఒకళ్ళ మీద ఒక్క కేసు కూడా లేదు కొమ్మనేని గారు. 2 మీద కూడా పెట్టి కేసులు అండి. ఆ పెట్టి కేసులు చిన్న దొంగతనాల కేసులు ఉంటే అవి కూడా ఏది పోలీసులు పెట్టిన కేసులు, అవి ఆల్రెడీ కొట్టేశారు, అవన్నీ నిరూపితం కాలేదు. సో వాళ్ళని నడి రోడ్డు మీద ఏదైతే పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఖచ్చితంగా తప్పే కదా. ఇప్పుడు వీళ్ళే చెబుతారు తెలుగుదేశం వాళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించారండి పోలీసులని. మరి తెలుగుదేశం వాళ్ళని కొట్టిన తప్పు అయితే పోలీసులు మరి తెనాల్లో ఉన్న యువకులను కొట్టింది కూడా తప్పే కదా.
మరి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఉండదు కదా. మరి దాన్ని సమర్థిస్తూ దీన్ని ఎట్లా దీన్ని సమర్థిస్తూ దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? సో ఒకటైతే క్లియర్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పటికైనా అప్పుడేదో అయింది సరే, పదే పదే ప్రస్తావించాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. సార్ వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేసి ఉంటే దాన్ని ప్రస్తావిస్తారు సార్. ఇదిగో ఈ రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు వస్తే దాని మీద ప్రస్తావిస్తారు, లేదా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తుంటే దాని మీద ప్రస్తావిస్తారు. ఏమి లేనప్పుడు ఏం చేస్తారు? అంతా జగనే. అంతా ఎందుకు అప్పులు తెస్తున్నారంటే అంతా జగనే. అయ్యా ఎందుకు సూపర్ 6 లేదంటే అంతా జగనే. ఏదైనా జగనే. జగన్ నామస్మరణ తప్ప ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కాదు. జగన్ నామస్మరణ తప్ప దీంతో పాటు ఇంకోటి చెప్పండి. సజ్జల గారు చేస్తేనేమో బెదిరింపులను రాస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇష్టారాజ్యంగా బెదిరించేవారు కదా. అవన్నీ బెదిరింపులు కాదు, అవన్నీ హితవచనాలు అనుకోవాలా? లేదు సార్, అదేమో లోక కళ్యాణం కోసం. వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం, ప్రజాహితం కోసం వాళ్ళు ఏం చేసినా కూడా మంచిది. యువతల వాళ్ళు ఏం మాట్లాడకపోయినా అక్కడ ఎవరైనా చిన్న సామాన్య కార్యకర్త మాట్లాడినా తప్పే. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తే లోక కళ్యాణం కోసం చూపించాడు. పేకలు బిసికి చంపేస్తానంటే ప్రజాహితం కోసం చంపేస్తా అన్నాడు. ఏది కారు బానెట్ పైన ఎక్కి డాన్సులు వేస్తా వెళ్తే ప్రజాహితం కోసం వెళ్ళాడు. ప్రజలందరి కోసం బానెట్ పైన ఎక్కి కూర్చొని వెళ్ళాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఎవరో కార్యకర్త ప్లకార్డ్, అది కూడా తెలుగుదేశం కార్యకర్త రప్పా రప్పా అని ప్లకార్డ్ ప్రదర్శిస్తే అది తప్పు, అది తప్పే, ప్రదర్శించకూడదు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు డైరెక్ట్ గా కొట్టండి, చంపేయండి, నరికేయండి, గాజు గ్లాస్ తీసుకొని పొడవండి, రాళ్ళు తీసుకొని ఇసిరేయండి, ఈ భూతము, దెయ్యము, సైకో ఈ విధంగా మాట్లాడితే ఈ మాత్రం మంచి వాక్యాలు, మంచి ప్రవచనాలు, మంచి సూక్తులు, వాటిని అందరూ పాటించాలి. ఇప్పుడు కూడా చూడండి సార్, సైతాను, భూతము, సైకో ఈ విధంగా మాట్లాడుతూ అంటే మరి వాళ్ళు ఏం మాట్లాడితే కరెక్ట్ అంట. మనం మాత్రం చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అని కూడా మనం అనకూడదంట. దుర్మార్గుడు అనే మాట కూడా మనం అనకూడదు. వాళ్ళు మాత్రం భూతం అనొచ్చు, సైకో అనొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారిని మనం ఏం మాట అనకూడదు. వాళ్ళు మాత్రం కొట్టొచ్చు, తిట్టొచ్చు. అరే రాడ్డులు తీసుకొని రండిరా చూసుకుందాం, అరే అరే ఒరేలు, అరే ఒరే భాషలతో ఒక్కొక్కరిని హాకీ స్టిక్లు తీసుకొని తంతా కొట్టుకుందాం రండిరా, ఇలాంటివన్నీ వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ అండి. యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, నోరెత్తి మాట్లాడినా తప్పే, నోరు మూసుకొని కూర్చున్నా తప్పే, అవతలాలు మాత్రం ఎన్ని రకాల బూతులు ఇట్టా కరెక్టే. రైట్. ఇంకొక పాయింట్ చెప్పండి. చెవిరెడ్డి గారి మీద మళ్ళీ వాళ్ళ కొత్త కథలు లేరు. నిన్నేమో నార్కో అన్నారు, ఇంకోటి అన్నారు, అసలు రోజుకో కథలు అడుగుతున్నారు. దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. ఒక లెక్కర కేసు చూస్తే చాలా నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే లెక్కర కేసు పెట్టినప్పుడే ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను రిజిస్టర్ పోస్ట్ చేయడం, కేసు పెట్టడం, రోజుకొక లాగటం, అసలు అంతా దొరికేశారు, అంతా ఒప్పేసుకున్నారు అని రిమాండ్ రిపోర్ట్ లో రాశారండి. రాజకేశ్ రెడ్డి అంతా ఒప్పేసుకున్నాడు, మొత్తం బిగ్ బాస్కి వెళ్ళింది అని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఒక రోజేమో దీని అంతా బంగారం కొన్నారని రాశారు, ఒక రోజేమో వీటన్నిటిని విదేశాలకు తరలించారని రాశారు, ఒక రోజేమో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని రాశారు, ఒక రోజేమో షెల్ కంపెనీలో పెట్టారని రాశారు. మొన్నటికి మొన్నేమో ఓటర్లకి డబ్బులు పంచారండి. డబ్బులన్నీ ఎలక్షన్ లో ఓటర్లకి డబ్బులు పంచారని రాశారు. నిన్నటికి నిన్న అసలు ఏమి ఎవ్వరు నోరు మెదపట్లేదు, నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలని చెప్పి అదే నిన్న రాశారు. ఈ రోజేమో అంతా చెవిరెడ్డి గారు చుట్టూ తిప్పి మళ్ళీ రాశారు. ఒక రోజే మిథున్ రెడ్డి గారు, అంతా మిథున్ రెడ్డి గారే, అంతా చెవిరెడ్డి గారే, అంతా వైఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి, అంతా రాజకేశ్ రెడ్డి, అంతా గోవిందప్ప బాలాజీ, అంతా ధనంజయ రెడ్డి, అంతా ఆ బిగ్ బాసే. ఇవన్నీ రోజుకొక కట్టు కదా సార్. వాళ్ళు నిన్న పేపర్ ఈ రోజు పేపర్ పక్కన పెట్టుకొని రాయట్లేదు సార్. నాకు అర్థమైంది ఏంటంటే నోటికి ఏది వస్తే అది రాసేస్తున్నారు. నిన్న పేపర్ ఈ రోజు పేపర్ పక్కన పెట్టుకొని రాస్తే కనీసం కొంచెం దానికి దీనికి లింక్ చేసి రాసేవాళ్ళు, లింక్ చేయకుండా రాసేసి దొరికిపోతున్నారు అడ్డంగా. వెంకటేష్ గారు, దీంతో పాటు రైతుల సమస్యలు కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. రొయ్యల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నట్లుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అనేక మంది రైతులు, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తోతాపూరి మామిడి రైతులు పడుతున్న పాటల మీద వార్తలు వచ్చాయి. పొగాకు రైతులు చూసాం, మిర్చి రైతులు చూసాం, అట్లాగే ఈ రకరకాల ఇప్పుడు తాజాగా రొయ్యల రైతులు పడుతున్న పాటలు, వీటి మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపించడం లేదంటారా? టు బి ఫ్రాంక్, రొయ్యల రైతులకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు అంతర్జాతీయంగా మార్కెట్ ఫ్లక్చుయేషన్ కానివ్వండి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి టాక్సేషన్ విధానాలు గణనీయంగా మారినటువంటి ఈ సందర్భంలో రొయ్యల రైతులకి చాలా ఈక్వెడార్ నుంచి కూడా చాలా పోటీ ఉందని తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి సమగ్రంగా ఏం కావాలి అనేటువంటి ఒక లైజనింగ్ చేసేటువంటి వ్యవహారాలు
ఎవరు కూడా ముందుకు రానటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు పదే పదే ప్రభుత్వం రొయ్యల రైతులు ఏం కోరుతున్నారంటే, రాష్ట్రంలో సఫిషియెంట్ గా పవర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానివ్వండి, గతంలో మనకు వచ్చినటువంటి విభజన ఆంధ్రప్రదేశ్ లో మనకు వచ్చినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా సఫిషియెంట్ గా పవర్ ఉంది. వీటిలో ఈ కోస్తా జిల్లాలకి కానివ్వండి, సముద్రానికి పక్కనే ఉన్నటువంటి ఈ రైతులందరికీ కూడా పవర్ కొంచెం సబ్సిడీలో ఇస్తే ఖచ్చితంగా ఈ రొయ్యల రైతులు తేరుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రొయ్యల రైతులందరికీ కూడా పవర్ కొంచెం సబ్సిడీ కావాలి అని చెప్పేసి అని పదే పదే వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి ఒక పరిస్థితి. దానికి సంబంధించి కామినేని శ్రీనివాస్ గారు, తర్వాత ఇంకా ఆ కల్చర్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పదే పదే ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా దాని మీద ఎటువంటి డెసిషన్ రాలేదు సార్. ఈ డెసిషన్ వస్తే తప్ప, ప్రభుత్వం ఖచ్చితంగా పవర్ మీద సబ్సిడీ ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో రొయ్యల రైతు బతికేటువంటి ఒక పరిస్థితి కాదు. మోరవర్ ఇక్కడ నుంచి పండేటువంటి ప్రతి కిలో కూడా ఎక్స్పోర్ట్ చేసి ఈ రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించేటువంటి ఒక వ్యవస్థ ఈ రైతులు, ఈ ఆక్వాకల్చర్ లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతులు సార్. వీళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహించుకుంటేనే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కన్సంప్షన్ సామాన్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేదలకు కూడా అందాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేసినటువంటి ఒక పరిస్థితి. అన్ఫార్చునేట్లీ అది సక్సెస్ అవ్వలేండి. ఎందుకనంటే మనం ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినంత వరకు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి సరిపోయినటువంటి ప్రొడక్షన్ మన దగ్గర ఉంది సార్. ఇంకా కల్చర్ పెరగాలి. కల్చర్ పెరగాలంటే ఖచ్చితంగా ఈ రైతులకి సబ్సిడీ మీద ఏవైతే మందులు కానివ్వండి, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పవర్ కానివ్వండి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అలాగే తోతాపూరి మామిడికాయలకు సంబంధించినటువంటి చిత్తూరు ప్రభుత్వం ఏర్పాటు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటంటే, కుప్పం రైతులు ఎవరైతే ఉన్నారో, లేదా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులందరికీ కూడా తిరుపతి నుంచో కుప్పంలో ఎయిర్పోర్ట్ పెడతానని చెప్పారు, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తానన్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఏం చెప్పారంటే, ఇటువంటి ఈ చిత్తూరులో నాట్ ఓన్లీ మ్యాంగో సార్, మనకి టమాటో కూడా చాలా భారీ ఎత్తున పండేటువంటి ఒక పరిస్థితి. వీటిని ప్రొక్యూర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగం పెడతాము, వీటిని స్టాగ్నేట్ చేసుకోవడానికి వీటిని ఏసీ గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని కూడా పలు రకాల హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ ఏర్పాటు ఏమో కానీ సార్, కనీసం ఈ రోజు వరకు ఇనాగ్రేషన్ ఏదైతే శిలాఫలకం కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి చాలా భారీ స్థాయిలో ఈ రోజు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సార్. వాళ్ళ నష్టం ఏ రకంగా ఉందంటే, ఆ మ్యాంగోస్ అన్ని కూడా తీసుకొచ్చి జాతీయ రహదారి పక్కన పోస్తున్నారు సార్. జాతీయ రహదారి పక్కన పోసిన ఈ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, ఈ ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా దీని మీద స్పందించినటువంటి ఒక పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా ఒక యాత్ర తీసుకుంటే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మిర్చి రైతులకు సంబంధించిన యాత్ర చేశారో మిర్చి రేటు పెరిగింది, పొగాకు రైతులకు సంబంధించినటువంటి యాత్ర చేశారో పొగాకు మీద ప్రభుత్వం తక్షణం స్పందించింది. అలాగే ఈ కుప్పంకు సంబంధించినటువంటి రైతుల మీద కూడా ఒక కాల్ తీసుకుంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల్ని దగ్గర చేసుకునేటువంటి తిరుపతిలో కూడా ఎంపీగా గెలిచినటువంటి ఒక పార్టీ కాబట్టి ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాల్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బతుకులు కూడా మారుతాయి అనేది నా యొక్క ఉద్దేశం.